అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుకు వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సొలభం గ్రామంలో ఘనంగా శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి దేవాలయం గుడి ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమాన్ని భీమిలి సాయిరాం స్వామీజీ వారిచే దేవాలయం ప్రారంభోత్సవం వేదమంత్రాలతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం భీమిలి విశాఖపట్నం సద్గురు సేవాశ్రమం సాయిరాం స్వామీజీ వారు మాట్లాడుతూ గుడి నిర్మాణానికి కావలసిన సహాయ సహకారాలను పూర్తిగా అందిస్తానని ప్రజల సమక్షంలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు ఓంకార నాదాలతో సొలభం గ్రామం మారుమ్రోగించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివస్మరణలు భజనలతో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ పురాతన కాలం నుంచి ఈ దేవాలయం కొలువు తీరిందని, మా తాతల ముత్తాతల కాలం నాటి నుంచి శివాలయంలో పూజలు నిర్వహిస్తూ మా గ్రామ అభివృద్ధి, గ్రామ ప్రజల బాగోగులు, మా గ్రామాన్ని మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా విశ్వాసంతో ఇక్కడ పూజలు చేసుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకునే అవకాశం దక్కిందని వారి విశ్వాసంతో ప్రగాఢ నమ్మకంతో తెలియజేశారు. అదేవిధంగా పాడేరు కొట్టగులి సుబ్బారావు గుడి నిర్మాణానికై 10,000 రూపాయలు తన వంతుగా సహాయం సహకారాలు అందించారని, ఎస్ సింహాచలం నాయుడు టీచర్ ఆలయ నిర్మాణం కొరకు 100 బస్తాల సిమెంటు విరాళం ప్రకటించారని, ఈ శివాలయం గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించే పెద్దలు దాతలు ఎవరైనా ఉంటే మా గ్రామ సభ్యులకు మరియు పెద్దలకు సంప్రదించాలని కోరారు. అలాగే ఈ గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ భక్తి భావంతో సహాయ సహకారాలు అందించి గుడి నిర్మాణానికి సహాయపడగలరని సులభం గ్రామ శివాలయ కమిటీ కోరారు. ఈ కార్యక్రమంలో స్పందన చేయుట ఫౌండేషన్ సలహాదారులు ఎంఎస్ఎన్ మూర్తి, లయన్స్ క్లబ్ రాజవాత, పాస్ట్ ప్రెసిడెంట్ జయరాం, జేసీఐ ప్రెసిడెంట్ పి ధనంజయ్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, రామకృష్ణ మిషన్ సభ్యులు గోస్వామి, లోకల్ కోఆర్డినేటర్ ఈవో రమేష్ మరియు జేఈ విజయ్ కుమార్ సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా విశాఖ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో 150 మంది ఉచిత నేత్ర పరీక్ష జరిపి అందులో 5 శుక్లాలను ఆపరేషన్ విశాఖపట్నం తీసుకువెళ్లి శస్త్రచికిత్స జరపనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పందన జైపీ సెక్రటరీ సరోజిని, వైస్ చైర్మన్ లతకుమారి, రోటరీ సభ్యులు శ్రీనివాసరావు, రమణి, రేఖ, లక్ష్మి, సుభద్ర, గురునాథన్, స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.